నేను ఇవాళ గోంగూర కోడిగుడ్డు కాంబినేషన్గా చేస్తున్నాను. ఇదిగోండి గోంగూర కట్టలు 2 తీసుకున్నాను, కొత్తిమీర ఒక కట్ట తీసుకున్నాను. ఇదిగోండి నేనైతే ఇంకా కిందే ఉన్నాను, తీసుకొచ్చుకొని కడుక్కుందామని చెప్పి కడుక్కుంటున్నాను. శుభ్రంగా ఆకులన్నీ తీసేసుకొని నీళ్లు పెట్టి శుభ్రంగా 1కి 4 సార్లు కడుక్కోవాలి, లేకపోతే ఇసుక ఉండిపోతుంది. మిగతా గోంగూర పచ్చడి చేసుకుందాం. ఇలా శనగిత్తనాలతో గోంగూర పచ్చడి సూపర్గా ఉంటుంది. ఇంకండి ఇంక ఇవి ఉడకబెట్టుకుందాం. గోంగూర ఉడికేటప్పుడే కొంచెం చింతపండు వేస్తున్నాను. ఇదిగోండి కొంచెం చింతపండు వేసుకొని ఉడకబెట్టుకుందాం అండి. ఇంక మనం తీసి పక్కన నీళ్ళన్నీ వడేసుకుందాం. ఒక గుప్పుడు శనగిత్తనాలు కూడా బాగా వేయించుకుందాం, ఫ్రై చేసుకుందాం. శనగిత్తనాలు మనం జారులో పోసుకుందాం. కొంచెం జీలకర్ర, కొన్ని చిన్నులపాయలు, ఒక 5-6 రెబ్బలు ధనియాల పొడి, దీన్ని పొడి చేసుకుందాం. మూత పెట్టేసుకొని అండి పొడి అయితే అయింది. ఉడకబెట్టిన గోంగూర ఉంది కదా, ఇది కూడా జారులో వేసుకుందాం. అండి కల్లుప్పు, 1 స్పూన్ కల్లుప్పు వేస్తున్నాను. దాని మీద మూత పెట్టుకొని పేస్ట్ చేసుకుందాం. అదిగండి అలా మెదిగినప్పుడు ఎమ్మటే మనం దాంట్లోకి కొత్తిమీర వేసుకుందాం. నేను 1 కప్పల్లో వేస్తున్నాను కొత్తిమీర. ఇదిగోండి 1 కప్పు వేస్తున్నాను. కొత్తిమీర కూడా 1 కప్పు వేసుకున్నాం కదా, దీన్ని కూడా మెత్తగా పేస్ట్ చేసుకుందాం. మరీ మెత్తగా కాదు, మరీ అలా పులుగ్గా కాదు. ఇదిగోండి ఇలా ఉంటే చాలు. మనం ఇందాక వేసుకున్న పొడి ఉంటుంది కదా, ఆ పొడి దీంట్లో కలుపుకుందాం. మేము గిన్నె పెట్టుకొని దానికి తగ్గట్టు నెయ్యి పోసుకుందాం. 2 స్పూన్లు నెయ్యి వేసుకుందాం. నెయ్యి కాగే వరకే దీంట్లో మనకి కావాల్సిన తిరమాత గింజలు, పచ్చిపప్పు, జీలకర్ర, ఆవాలు ఈ 3 వేసుకొని బాగా వేపుకుందాం. కరివేపాకు లేదండి, అసలు మార్కెట్కి వెళ్ళాము కానీ తీసుకురాలేదు మా వారు. ఈ ఊరు ఇంట్లో ఇళ్ళ ముందరకు వస్తే ఆకుకూర తీసుకున్నా కానీ కరివేపాకు అయితే లేదంట. కరివేపాకు లేకపోతే గోంగూర పచ్చట్లు అంతగా టేస్ట్ అనిపించదు. ఏదైనా గోంగూర కట్ల ఈ వాటిల్లోనే ఉంటేనే బాగుంటుంది. ఇదిగో కొంచెం పసుపు వేస్తున్నాను. బాగా ఎర్రగా వేపుకుందాం వీటిని. ఎర్రగా వచ్చేసింది. ఇంక ఇట్టుంటే చాలు, మనకి సూపర్గా ఉంటుంది. నెక్స్ట్ దాంట్లోకి ఇందాక మనం గోంగూర పెట్టాం కదా, అది వేసేసుకుందాం. బాగా తిప్పుకుందాం. గోంగూర శనగిత్తనాలు, అదే అండి గోంగూర పల్లీలు కూర రెడీ అండి. గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయింది. సూపర్గా ఉంటుంది, తింటుంటే ఉంటుంది దాని రుచి వేరండి. అదండి.